సో ఇది ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చింది కదా, సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత సో ఇలా ఫస్ట్ దీనికి ఈవెంట్కి సంబంధించిన ప్రాసెస్ మొత్తం చెప్తాను. సో గూగుల్ క్లౌడ్ ఆర్కేడ్ ఫెసిలిటేటర్ ప్రోగ్రామ్ 2024. సో అబౌట్ దిస్ ఈవెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ మీరు హౌ టు అప్లై అనేది అయితే చెప్తాను. సో ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. తర్వాత ఈ ఒక రిజిస్ట్రేషన్ పేజ్లోకి వెళ్ళి మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ లింక్ పైన నేనైతే క్లిక్ చేస్తున్నాను. సో మనకి రిజిస్ట్రేషన్ పేజ్లోకి అయితే వెళ్తుంది. సో ఇలా మనకి వెబ్సైట్ పేజ్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఇందులో ఫెసిలిటేటర్ 2024 ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చెప్తాను. సో ఎన్రోల్ ఇన్ ప్రోగ్రామ్ హియర్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫామ్ అనేది వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూశారు కదా, ఎన్రోల్ నౌ ఇన్ ద అక్రేడ్ ఫెసిలిటేటర్ ప్రోగ్రామ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఇంపార్టెంట్ రీడ్ మీ అని ఉంది చూడండి. సో బిఫోర్ ఎన్రోల్ ఇన్ ద ప్రోగ్రామ్ యూజింగ్ బటన్ బిలో ప్లీజ్ యాడ్ ఈ జీమెయిల్ ఉంది కదా, సో ఈ మెయిల్ని అలాగే ఈమెయిల్ని సో మీ ఫోన్లో కాంటాక్ట్ లాగా సేవ్ చేసుకోమని చెప్తున్నారు. సో రిఫరల్ కోడ్ కూడా అందులో మెన్షన్ చేస్తారు. సో నేను అదైతే ఫుల్ ప్రాసెస్ చెప్తాను. సో ఎన్రోల్ ఇన్ ద ప్రోగ్రామ్ హియర్ అనే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఒక గూగుల్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో గూగుల్ ఫామ్ యూజర్ ఎన్రోల్మెంట్ ఫామ్ అని వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఎంటర్డ్ అబో వీర్ క్యాన్ బి రీచ్ అవుట్ అంటే సో కరెక్ట్ ఈమెయిల్ ఇవ్వాలన్నట్టు. సో ఎందుకంటే మెయిల్కి మెసేజెస్ వస్తాయని చెప్తున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ సబ్మిట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కండిషన్స్ అవుతుంది. సో ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత సో ఇక్కడ డబుల్ చెక్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని వస్తుంది. సో మళ్ళీ మీరు ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి, ఫుల్ నేమ్ ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో ఆ నేమ్ ఎంటర్ చేయండి. సో మీ జెండర్ సెలెక్ట్ చేయండి, కంట్రీ సెలెక్ట్ చేయండి, కంట్రీ ఇండియా సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, వర్కింగ్ అయితే వర్కింగ్, డెవలపర్ అయితే డెవలపర్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఎంటర్ ఫెసిలిటేటర్ రిఫరల్ కోడ్ అని ఉంది కదా. సో మీకు రిఫరల్ కోడ్ తెలియదు అంటే కనుక సో అక్కడ ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఏదో ఒక రిఫరల్ కోడ్ పైన క్లిక్ చేయండి. దీన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేయండి రిఫరల్ కోడ్. ఇలా రిఫరల్ కోడ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ మీది ఎప్పుడైపోతుందో అప్పుడైతే ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే ఇది ఒక ఇయర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు డూ యూ హ్యావ్ ఎన్ అకౌంట్ ఆన్ గూగుల్ క్లౌడ్ స్కిల్ బూస్ట్ అని అడుగుతుంది. సో మీకు గూగుల్ క్లౌడ్ ఇక్కడ లింక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. గూగుల్ క్లౌడ్ స్కిల్ బూస్ట్ అనేది అకౌంట్ ఉందా లేదా అనేది అయితే తెలుస్తుంది. సో ఇక్కడ నాకు అకౌంట్ లేదు. సో ఇది కంటిన్యూ అని అడుగుతుంది. నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. సాయిలాండ్ మన మెయిల్ అయితే కన్ఫర్మ్ చేశాను. సో ఇక్కడ మనకైతే గూగుల్ క్లౌడ్ స్కిల్ బూస్ట్ అనేది అకౌంట్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే సో ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. పబ్లిక్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి ఈ లింక్ ఉంది చూడండి, ఈ లింక్ పైన క్లిక్ చేసి ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫామ్లోకి వచ్చి ఐ హ్యావ్ ఆల్రెడీ అన్ అకౌంట్ అని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి.
తర్వాత ఇందాక మీరు కాపీ చేసిన లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత అక్కడ పబ్లిక్ ప్రొఫైల్ అనేది ఇక్కడ కాపీ చేశారు కదా లింక్ అనేది. సో ఈ లింక్ని మీరు ఫామ్లో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రాబర్ట్ అనుకుంటే ఒకటి వచ్చింది. సో దాన్ని క్లిక్ చేస్తే ఖతం. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వచ్చాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ మళ్ళీ చూపిస్తుంది మనం ఎంటర్ చేసినవి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఐ అక్నాలెడ్జ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో నౌ ఆర్కేడ్ ఫెసిలిటేటర్ ప్రోగ్రామ్ మెయిల్ కూడా వచ్చింది చూడండి. థ్యాంక్స్ ఫర్ ఫిల్లింగ్ ఇన్ ఆర్కేడ్ ఫెసిలిటేటర్ 2024 యూజర్ ఎన్రోల్మెంట్ ఫామ్, హియర్ ఇస్ వాట్ వి రిసీవ్డ్ అని సో ఒక మెయిల్ అయితే వస్తుంది. సో ఇది అన్నమాట కంప్లీట్ రిజిస్ట్రేషన్ మెథడ్ అయితే. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఆర్కేడ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 500+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అలాగే ఛానల్ 5K సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ ఉంది. కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.